సూర్యాపేట జిల్లా కోదాడపట్నంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకల సందర్భంగా బొల్ల మల్లయ్య యాదవ్ కేక్ కట్ చేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ ప్రాణాలకు తెగించి తెలంగాణ తీసుకొచ్చారని, గత 10 సంవత్సరాల్లో ఎన్నో సంక్షేమ పథకాలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన మహాగణుడని అన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం కేసీఆర్ పై నిందలు మోపడం, ఒక మాజీ ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా మాట్లాడే మాటలను తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం వచ్చి 2 నెలలు కాకముందే నీళ్ల కొరత, కరెంటు కొరతతో రైతులు ఆందోళన చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారని, వాళ్ళు చెప్పిన 6 హామీలు ఏవి కూడా ఇంతవరకు నెరవేర్చకపోవడం ఆశ్చర్యకరంగా ఉన్నదని, మాయమాటలు చెప్పి గెలిచిన కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు. కనీసం ప్రజల గురించి పట్టించుకునే నాయకులు ఈరోజు రకరకమైన వ్యంగ్య ప్రసంగాలు చేసిన వాటన్నింటినీ లెక్క చేయకుండా, ఖాతా చేయకుండా వచ్చి సభకు రావడంతో కేసీఆర్ గారిని ఎన్నికలు అయిపోయిన తర్వాత మొదటిసారిగా నల్గొండ జిల్లాకు వస్తున్న నేపథ్యంలో మరి అఖండమైన స్వాగతం పలకడంతో పాటు ఆ భారీ బహిరంగ సభలు ప్రజలందరూ కూడా విజయవంతం చేశారు. దాంతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం సైతం ఎన్నికైనా ఈరోజు కేసీఆర్ గారికి ఉన్న అభిమానం, ప్రజలలో ఉన్న ఆదరాభిమానాన్ని తప్పకుండా ప్రత్యక్షంగా వాళ్ళ కళ్ళతో చూసే అవకాశం వచ్చిన నేపథ్యంలో సరిదిద్దుకునే ప్రయత్నాలు ఇప్పుడు మొదలుపెట్టింది. కాబట్టి అటువంటి కేసీఆర్ గారు చిరంజీవిగా 100 సంవత్సరాల ఆయుష్ కాదు, ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్షని నెరవేర్చడానికి ఆయన ఒక దైవ సమానుడుగా, దైవపుత్రుడుగా ఈ భూమి ఉన్నంత వరకు ఆయన ఆయురారోగ్యాలతోని ఈ ప్రజల పక్షాన పోరాటం చేయడానికి, తెలంగాణ వాదిగా సంపూర్ణమైన ఆయురారోగ్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని, ఈ తెలంగాణ బాగు కోసం, భావి తరాల భవిష్యత్తు కోసం ఆయన పోరాటం చేయడానికి సంపూర్ణమైన ఆరోగ్యం ఆ భగవంతుడు ఇవ్వాలని చెప్పి వారి జన్మదిన వేడుకల సందర్భంగా కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమంలో హాజరైన వాళ్ళందరం కూడా రేపు రానున్న భవిష్యత్తులో కేసీఆర్ గారి పట్ల అభిమానంతో, ఈ తెలంగాణ ప్రజల పట్ల అభిమానంతో వారు తీసుకున్న ప్రతి నిర్ణయాల్లో భాగస్వామ్యం లేదని చెప్పేసి తెలియజేస్తూ, మరి ఇటీవల కాలంలో చూస్తూ ఉన్నాం 2.5 నెలల నుంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల నుంచి పదవులు లేని, అధికారం లేని చాలామంది చోటమోట నాయకులు పెత్తనాల కోసం రకరకాలుగా వ్యంగ్య ప్రసంగాలు చేస్తూ ఉన్నారు. ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి అయితే చేతనైతే లేదు కానీ పనికిరాని వ్యర్థ ప్రసంగాలు చేసి చిల్లరగా మాట్లాడుతున్న ఆ విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి తప్పకుండా ప్రజలకి ఎక్కడ ఏ ఇబ్బంది అయినా ఈ గులాబీ జెండగా అండగా ఉంటుందని చెప్పేసి గత దాదాపుగా 3 దశాబ్దాలుగా ఏ రకంగా అయితే రుజువు చేసుకుంటూ వచ్చామో అదే రకంగా రేపటి భవిష్యత్తులో తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం, అభివృద్ధి కోసం మనం అందరం కూడా గులాబీ జెండా నీడలో కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాటం చేయడం ప్రయత్నం